హాయ్ అండి. ఈ వీడియోలో మనం మోస్ట్ ట్రెండింగ్‌గా ఉన్నటువంటి బ్యాంగిల్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. నేను ఇక్కడ పట్టు చీరకు కూడా ఎలా మ్యాచింగ్ చేసుకోవాలి, బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఇది పట్టు చీర, బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ దాని తర్వాత థ్రెడ్స్ మనం శారీస్ కలర్ కాంబినేషన్ని బట్టి. ఇక్కడ నేను కాసులు కూడా ఉపయోగిస్తున్నాను. బ్యాంగిల్స్ వచ్చేసి ఫస్ట్ నేను ఏ విధంగా థ్రెడ్ చేస్తున్నాను, ఏ బ్యాంగిల్కి ఏ థ్రెడ్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ 2 బ్యాంగిల్స్ని కలిపి అటాచ్ చేసుకొని మిడిల్లో పెద్ద బ్యాంగిల్ వచ్చేలాగా చూసుకుంటున్నాను. శారీ కాంబినేషన్ని బట్టి నేనైతే ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నానండి. ఈ బ్లూ కలర్ దానికి నేను దారాన్ని అయితే ఎక్కువ తీసుకున్నాను, మధ్యలో అటాచ్మెంట్ రాకోకుండా. దానికోసం అనేసి నేను 20 రౌండ్స్ తీసుకున్నానండి. 20 రౌండ్స్ తీసుకొని అటాచ్ చేసేసి గ్లూ పెట్టేసి నీట్గా వెడల్పుగా చుట్టుకుంటే ఈ విధంగా పెద్ద బ్యాంగిల్ వస్తుంది. చూడండి సెట్ మొత్తం ఎలా తయారు చేసుకున్నానో. ఇక్కడ మీకు లక్ష్మీ కాసులది బ్యాంగిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దానికోసం ఫస్ట్ అయితే బ్యాంగిల్ని థ్రెడ్ చేసుకుంటున్నాను. ఈ లక్ష్మీ బ్యాంగిల్ ఒక్క శారీ కోసమే అనే కాదండి, ఒక్కసారి మనం లక్ష్మీ బ్యాంగిల్స్ చేసి పెట్టుకున్నామంటే శారీస్కైనా కూడా గోల్డ్ కలర్ కదండి, మ్యాచింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే థ్రెడ్ చేసేసుకున్నాను. థ్రెడ్ చేసుకున్నాక మన దగ్గర ఇంట్లో ఉన్న లక్ష్మీ కాసులే ఏ విధంగా బ్యాంగిల్స్కి ఉపయోగించాలో చూపించేస్తాను. ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకుంటే ఆ విధంగా మనకి తయారైపోతుందండి. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని అలా కట్ చేసేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను బ్యాంగిల్ ఎలా అతికించాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గ్లూ పెట్టి అతికించండి. నెక్స్ట్ పెట్టే కాసు వచ్చేసి ఫస్ట్ పెట్టిన దానికి బ్యాక్ సైడ్ అలా ఉంచి కొంచెము పైకి అని పెట్టాలి. గమనించండి బాగా. గ్లూ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ కాసును పెట్టి దాని కింది నుంచి అలా ప్రెస్ చేసినామంటే శారీస్కి తగులుకోకుండా నీట్గా వస్తాయండి. ఈ విధంగా నేను లక్ష్మీ కాసులు 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. దాని మీద డెకోర్ అనేది మన ఇష్టం అండి, అలాగైనా లీవ్ చేసుకోవచ్చు, లేదంటే కుందన్స్ అతికించుకోవచ్చు, ఏదైనా. నేను ఇక్కడ మ్యాచింగ్ కోసం అనేసి గ్రీన్ పెట్టాను. బ్యాంగిల్ కొంచెం పెద్దగా ఉన్నట్టయితే సైడ్స్కి మనం పెట్టుకోవచ్చు. నాది చిన్నగా ఉంది కాబట్టి జస్ట్ నేను లక్ష్మీ కాసు పైన మాత్రమే గ్లూ పెట్టేసి కుందన్స్ అతికిచ్చేస్తున్నాను. ఈ విధంగా మనము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అలా అందంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ బ్యాంగిల్స్ మనం ఏ దాంట్లోకైనా కూడా యూజ్ చేసేసుకోవచ్చు, ఒక్క శారీకని కాదు. నెక్స్ట్ ఇక్కడ నేను లెమన్ ఎల్లో తీసుకున్నాను. లెమన్ ఎల్లో శారీలో వచ్చేసి నాకు గోల్డ్ కాకోకుండా సిల్వర్ వచ్చిందండి, బుట్ట మొత్తం సిల్వర్ కాంబినేషన్. దానికోసం నేను ఇక్కడ 4 పోగుల సిల్వర్ కాంబినేషన్ థ్రెడ్ తీసుకొని జస్ట్ నేను ఆ విధంగా థ్రెడ్ చేసుకుంటానండి. క్రాస్గా అన్నమాట, క్రాస్గా దూరం కొంచెం సేమ్ గ్యాప్తో అన్నట్టు చుట్టేసుకోవాలి. సేమ్ గ్యాప్తో చుట్టుకోవడం వల్ల మనకి కుందన్ అతికించడానికి కానీ చూడడానికి చాలా బాగుంటుంది. ఆ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రీగా 2 బ్యాంగిల్స్ అయితే అలాగే ఉంచేస్తాను. ఇంకా మిగిలిన 2కి కుందన్ పెట్టాలనుకున్నా. ఇక్కడైతే నేను నామం కలర్ గ్రీన్ కలర్ కుందన్ తీసుకున్నాను. ఈ నామం కలర్ గ్రీన్ కలర్ కుందన్ని నేను ఒక గడి వదిలి ఒక గడికి పెట్టాలనుకుంటున్నా. ఇక్కడ బై మిస్టేక్ నేను ఒక గడి ఎక్స్ట్రా వదిలినట్టున్నా, కానీ మళ్ళీ చూసుకొని పెట్టేసుకున్నానండి. ఈ విధంగా మనము మొత్తం బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇవి ఓన్లీ 1 శారీకి అని చెప్పలేము, కానీ మన దగ్గర కాంబినేషన్ ఉంటే ఏ శారీస్ కానీ డ్రెస్సెస్కి వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పెద్ద బ్యాంగిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇది మన ఇష్టం అండి, ఎట్లా మన దగ్గర ఎంత వీలుంటే ఎన్ని కుందన్స్ ఉన్నా మనము మన శారీలో ఉన్న డిజైన్ని బట్టి, లేదంటే మనకు వచ్చిన ఫ్లవర్స్ని బట్టి ఇది అది అనేది ఏం లేదు, ఎలాగైనా కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్లవర్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం నేను వచ్చేసి ఈ విధంగా చందమామ షేప్లో ఉండేటువంటి కుందన్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే రౌండ్ పెట్టేసుకున్నా, దాని చుట్టూ మళ్ళీ నేను 10 వచ్చేసి చందమామ కుందన్స్ యూజ్ చేసినాను. ఆ చందమామ కుందన్స్ని అయితే నీట్గా అతికిందో లేదో ఒకసారి చూసేస్తాను. దాని తర్వాత పైన ఇంకొకసారి నేను చూస్తున్నానండి ఏ విధంగా చేయాలి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నేను మరీ డ్రాప్ షేప్లో ఉండే కుందన్స్ తీసుకున్నాను. డ్రాప్ షేప్లో ఉన్న కుందన్స్ జస్ట్ ఫ్లవర్ లాగా, దానిపైన ఫ్లవర్ లాగా వచ్చేలాగా పెట్టేసుకుంటాను. అదే నామం కుందన్స్తో అయినా పెట్టుకోవచ్చు, సేమ్ గులాబీ పువ్వు లాగా ఉంటుంది. నేనైతే ఇలా మార్చాను. పైన వచ్చేసి మనకు 3D షేప్ లాగా కనిపించడం కోసం పైన అయితే నేను ఒక గోల్డ్ కుందను, సైడ్కి వచ్చేసి గ్రీన్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా, దాంతో లీఫ్ లాగా అటు ఇటు 3 లీవ్స్ వచ్చేలాగా పెట్టేస్తాను. అటు ఇటు 2 సైడ్లు పెట్టేస్తానండి.
డిజైన్ వచ్చేసి మనం శారీలో ఉన్న డిజైన్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం ఓన్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్రస్తుతానికైతే ఓన్గానే ఒక ఫ్లవర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా బ్యాంగిల్కి అయితే 4 సైడ్ మనం మొత్తం బ్యాంగిల్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు 4 సైడ్ చేసినాక మనకు కొంచెం గ్యాప్ కనిపిస్తుంది కదండి. ఈ గ్యాప్ కోసం మనం గ్యాప్ని కవర్ చేయడం కోసం నేను పైన అయితే ఏ విధంగా అయితే డ్రాప్ షేప్ వచ్చే కుందని యూజ్ చేశాను, అదే కుందని ఇక్కడ యూజ్ చేసేసి 2 సైడ్స్ 3 వచ్చేలాగా పెట్టేశానండి. గమనించండి బాగా. ఫస్ట్ మనం చూసుకోవాల్సిందంటే ఈ గ్లూ అతికించే ముందు మనం వేరే స్టిక్ పెన్ అలా దాంతో యూజ్ చేసైనా కుందన్స్ అతికించవచ్చు, లేదంటే మన చేతికి గ్లూ అతుక్కొని ఉంటుంది కదండి, ఆ విధంగా సతాయిస్తుంటాయి. లేదంటే ఒకసారి మనం క్లాత్తో కానీ లేదంటే వాటర్తో మొత్తం హ్యాండ్స్ని క్లీన్ చేసేసుకుంటే నీట్గా వస్తుందండి. తర్వాత నేను ఇక్కడ లీఫ్ లాగా ఉండడం కోసం సేమ్ అగైన్ చందమామ కుందన్స్ గ్రీన్ కలర్ని లీఫ్ లాగా పెట్టేస్తున్నాను. ఒక మోడల్ కుందన్స్ ఒక కలర్ ఉంటే మనము ఏ విధంగానైనా బ్యాంగిల్స్ నేను జస్ట్ ఈ సెట్లో వచ్చేసి నేను ఓన్లీ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ ఉపయోగించి మాత్రమే బ్యాంగిల్స్ ప్రిపేర్ చేశానండి. ఎక్స్ట్రా ఎన్ని కలర్స్ అవసరం లేదు, మనం ఒక్క కలర్ కాంబినేషన్ ఎంచుకొని కూడా బ్యాంగిల్స్ అందంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో బ్యాంగిల్ మొత్తము. పెద్ద బ్యాంగిల్ చాలా అందంగా వచ్చింది కదా. ఈ విధంగా సెట్ అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే బ్లూ, తర్వాత లక్ష్మీ కాసుల బ్యాంగిల్స్ నేను 4 అయితే చూపించాను కదా, ఆ 4లో 2 కామన్ పెట్టేసా, 2కి కుందన్స్ పెట్టేశానండి ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి అదే చూడండి 4లో 2 మామూలుగా పెట్టేశాను, 2 వచ్చేసి కుందన్స్ అతికిచ్చేసుకున్నాను లెమన్ ఎల్లో దానికి సిల్వర్ కలర్ది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పెద్ద బ్యాంగిల్ అండి. నేను ఓన్లీ 1 హ్యాండ్కి సెట్కి చూపిస్తున్నాను, 2 హ్యాండ్స్కైనా చేసుకోవచ్చు, లేదంటే 1 హ్యాండ్కైనా మనం మొత్తం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత శారీ చూడండి, శారీ ఎలా ఉందో. లెమన్ ఎల్లో స్కై బ్లూ కాంబినేషన్ అండి. లెమన్ అడ్డంగా ఉన్నందుకు నేను సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉపయోగించాను. సిల్వర్ కలర్ కాంబినేషన్తో పాటు బ్యాంగిల్ మొత్తం సెట్ ఈ విధంగా అయితే వచ్చేసింది. ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో బ్యాంగిల్స్. లెమన్ ఎల్లో, స్కై బ్లూ, గోల్డ్ కాంబినేషను, సిల్వర్ కాంబినేషను మన ఇష్టం అండి, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఒక్కదానికే కాదు, నా చేతికి వేసుకున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా బాగా వచ్చేస్తాయండి బ్యాంగిల్స్ మొత్తం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏడీ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ని కమెంట్ చేయండి.